సమకూర్చుకొని అపజయం లేకుండా విజయముతో ముందుకు రావాలి. ఎవరామె? లలితా మహాత్రిపుర సుందరి యొక్క ఆజ్ఞ మేరకు తల్లి వారాహి మాత ముందడుగు వేసింది. అంతకంటే ముందు కాలంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరు అన్నదమ్ములు ద్వారపాలకులుగా ఉన్నటువంటి మహానుభావులు కేవలం ఒక వచ్చినటువంటి 4 బ్రాహ్మణులు 2:30 గంటల సమయానికి లోపలికి వెళ్ళాలి అంటే అని ఆజ్ఞాపిస్తే ఆ కారణంగా వాళ్ళకు 3 జన్మలు విష్ణు భూమిని నీళ్ళలో పారేయాలి. భూమి అంటే ఎట్లా ఉంది? ఒక బంతి ఆకారంలో ఉంది. దాన్ని చేతితో పట్టుకోవాలి, సముద్ర గర్భంలో పారవేయాలి. పారవేస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది. అట్లా మునిగిపోతున్న సమయంలో దేవతలందరూ కూడా విష్ణుమూర్తితో ప్రార్థన చేస్తే అప్పుడు తాను వరాహస్వామి యొక్క రూపాన్ని ఎత్తి పైకి లేపాడు. దేని? భూభాగి. అప్పుడు తోడుగా ఒక వ్యక్తి కావాలి కదా, తన చెల్లెల్ని తెచ్చుకున్నాడు. విష్ణుమూర్తి యొక్క చెల్లెలు ఎవరమ్మా? పార్వతికి. ఆమెనే ఈ అంశతో వచ్చింది. వారాహి అనేటువంటి రూపంతో తాను జన్మించి అన్నగారికి తోడుగా సహాయం చేసినటువంటి. మనకు జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి, చెప్పరానటువంటి సమస్యలు ఉంటాయి. ఎట్లాంటి సమస్యలైనా కూడాను తాను మనకు అనుకూలంగా చేస్తుంది. ఇక్కడ ఈ మాటకు అర్థం చేసుకోవాలి. నేనంతా దుర్మార్గం చేస్తా, నేనంతా నాశనం చేస్తా, అట్లాంటి వాళ్ళకి సహాయం లేదు. ధర్మమైన మార్గంలో ఎవరైతే వెళ్తారో, ధర్మమైన మార్గంలో అమ్మను ఎవరైతే సేవిస్తారో వాళ్లకు అనుకూలవతిగా వస్తుంది. ఎందుకంటే ఆమె దండనాయక. లలితా మహాత్రిపుర సుందరి యొక్క సానుకూలవర్తిని ఆమె ముందుకు వచ్చి మన యొక్క కోరికలన్నీ కూడా, ఎందుకంటే సహజమైనటువంటి భూమి నీళ్ళలో కరిగిపోవలసినటువంటి భూమిని ఇది కరిగిపోవద్దు మళ్ళీ పైకి ఎత్తినటువంటి మహానుభావురాలు ఆమె. మనకు ఏదేది అవసరమో మనిషిని భూమికి పంపిస్తున్నాడు పరమాత్ముడు. మనిషికి అవసరం వచ్చే వస్తువులన్నీ ఉన్నారా? ఉండదా? ఎక్కడి నుంచి? ఆహార ధాన్యాలు మరియు ఔషధులు ఎన్నెన్నో మనకు కావాలి. అవన్నింటినీ కూడాను సిద్ధము చేయడానికి మన ఈ వారాహి అనేటువంటి తల్లి మనందరి యొక్క, మరి మనం బతకడం దేనికోసం, మనం తినడం దేనికోసం, ఈ ఆలోచన ఏ విధమైనటువంటి కలుషితాలు కాకుండా, కలుషితాలు అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చుంటుంది. ప్లాస్టిక్ మొదలైనటువంటి అనేక ద్రవ్యాన్ని మనం ఇట్లా అంటే చెడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడాను దూరం చేస్తూ శుభ్రమైనటువంటి ధర్మమైనటువంటి మన భూభాగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనం అన్ని రకాలుగా భూమాత మనకు అన్నింటినీ కూడా ప్రసాదిస్తుంటుంది. అట్లాంటి ఆ తల్లి యొక్క సేవ మన ఇందూరు నగరంలో ఈశాన్య ప్రాంతం, మన పట్టణం మొత్తానికి కూడాను ఇది ఈశాన్య ప్రాంతంలో ఇట్లా రాను ఆర్మూరు భాగం మొత్తం వెళ్ళిపోతుంది కదా, పశ్చిమ ప్రాంతానికి వచ్చేస్తుంది. ఇట్లాంటి ఈ స్థలంలో రావాలి అని చెప్పి మన జ్ఞానేంద్ర గారి యొక్క ఆలోచన మేరకు ముందుకు సాగుతూ ఉంది. చూసారా, పోయిన సంవత్సరం అక్కడ దాన్ని నిర్మాణం చేద్దామంటే విపరీతమైన వర్షాలు పడ్డాయి. అసలు నిర్మాణం చేయడానికి ఏమాత్రం వీలు లేకుండా పోయింది. కానీ ఈ సంవత్సరం చేసుకునే వచ్చే సంవత్సరం వరకు కావాలి అనండి. అందరూ ఏం కావాలి? దేవాలయం కావాలి. మీ అందరి యొక్క మనందరి యొక్క తపశ్శక్తి మన జ్ఞానేంద్ర గుప్త గారికి మనం అందరం ఇవ్వాలి. ఎందుకంటే అభినందనలు, ఆశీస్సులు కూడా మీ శుభాశీస్సులు తర్వాత వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడాను అమ్మ మీ దయ కోసం అని చెప్పి మేమందరం పాటుపడుతూ ఉన్నాము. మీ అనుగ్రహం ఉంటే మా ఇందూరు నగరం అంతా, కేవలం ఇందూరు నగరమే కాదు యావత్ ప్రపంచమంతా క్షేమంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఏవో ఉపద్రవాలు వస్తున్నాయి అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ఎట్లాంటి ఉపద్రవాలు భారతావనికి ఏమి చేయవు, అన్నీ కూడాను అన్నిటి చేత రక్షింపబడుతూ ఉంటుంది మన భారతావని. అట్లాంటి
ఈ భారతదేశంలో అమ్మను సేవించుకోవడం మనందరి యొక్క జన్మ ధన్యంగా భావిస్తూ అమ్మవారి ప్రవర్ధనం తస్మాత్ శివం నేస్య అతః శాంతిం ప్రయచ్చమే. జగదంబే వారాహి మాతాకి అందరికీ సూచన, అమ్మవారిని చేతిలో పట్టుకోవాలి, పైకి చేసుకోవాలి, అంతే చేతిలో ఇంతే పట్టుకోవాలి. జాగ్రత్తగా మనం పోతాం వస్తాం. కొంత ఇట్లా ఉంటుంది అనుకున్నాను, నాకు ఈ సంవత్సరం వరకు కూడా ఇట్లా అయిందంటే అది ఒక ప్రధానమైనటువంటి ఒక బాధ్యత దాన్ని స్వీకరించి సహకరిస్తున్నందుకు అమ్మవారి యొక్క ఆశీస్సులు అన్ని వేళల్లో ఉండాలి. అథవా కృతవాగ్వారే వంశేస్మిన్ పూర్వసూరిభిః మణౌ వజ్రసముత్తీర్ణే సూత్రస్యేవాస్తి మే గతిః. అంబా భవాని జగదంబా భవాని 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 భవాని జగదంబా భవాని భవాని అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని అమ్మా వారాహి జగదమ్మా వారాహి అంబా వాణి జగదమ్మా భవాని జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని राजश्यामला माता की जय। गौरी पद्मा शुचि मेधा सावित्री विजया जय देवस्य प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः पर्वत स्तनमंडले विष्णुपत्नी
नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्व मे सर्वकामहृष्टात्मा सुखं याति परं पदम् प्राणायामं करिष्ये यो देवः सविता अस्माकं धियो धर्मादि गोचरा నాయన కుర్చీలు బయట వేయించిపెట్టు బయట కుర్చీలు వేయించిపెట్టు శ్రీశైలాత్మదే వైవస్తుతమన్వంతరే కలియుగే ప్రథమపాదే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ పరాత దశమ్యాం వాసరస్తు వాసరః గురువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం సిద్ధ్యర్థం శ్రీ లలిత మహాత్రిపుర సుందరి దేవతాయాః దండనాయకి శ్రీ వారాహి మాతృక దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సర్వశత్రు బాధ శాంత్యర్థం సర్వ అరిష్ట నివృత్త్యర్థం సర్వకార్య సిద్ధ్యర్థం శ్రీ వారాహి దేవత ప్రీత్యర్థం అస్మిన్ నవమి ప్రయుక్త దశమ్యాం గురువాసరే యథాశక్తి పూజాదికం నిర్విఘ్నేన పరిసమాప్తయే కలశ గణపతి పూజనంచ కరిష్యే. మన మనస్సులో అనేక రకమైనటువంటి కోరికలు ఉంటాయి. కలశం పూజేయండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్తమా సుధః మూలే తత్ర స్థితో బ్రహ్మ వచ్చే మాతృగణాస్తుతాః ఉక్షౌతు సాగరాస్తర్వే సప్తద్వీపావసుంధరా అంగైః సహితాः సర్వే కలశామృతమాశ్రితాः ఆయాन्तు దేవ పూజార్థం గురుదక్షేతారకాः నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆపోమాయిదకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా అమృతమాపः సంప్రాణాపో విరాణాపः ప్రాణాపः స్థితాపస్యాపో జ్యోతి గుష్యాపో యోగుష్యాపः సర్వదేన పూజా ద్రవ్యాణి జలే దేవమాత్మానంది సంప్రోక్ష్య మహాగణాధిపతయే నమః నమస్కరోమి. ఆగమార్థంతు దేవానాం గమనార్థం రక్తసాం చంద్రాక్ష దైవత్యం వరుణం కంఠపైన సరస్వతి సాగరోత్పన్న కృష్ణానుకరే పూజా ద్రవ్యాణి ఏవం ఆత్మానం చ సంప్రోక్ష్య కలశే నిక్షిప్య పునఃశంఖం పూరయిత్వా శంఖనాదం కృత్వా ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతివిశ్చేతసాదనం బుద్ధి సమేత మహాగణాధిపతే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆసనం సమర్పయామి పాదారవిందయోః పాద్యం సమర్పయామి మహాపయసా స్నపయామి. ఓం దక్షిణామ్నోకార్షం విష్ణోరశ్వస్య వాదినః మహాగణాధిపతే నమః. దధ్నా స్నపయామి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి మహాగణాధిపతే నమః. ఋతస్నానం సమర్పయామి. ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మధురక్తముతోషధి మధుమత్పార్థివగుమ్రజః మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః. మహాగణాధిపతే నమః. మధునా స్నపయామి. ఓం ఇంద్రాయ సహవే ప్రణామ్నే వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతే మధుమాగం మదాభ్యః.
చక్రయా స్థాపయామి ఫలోదకస్నానం సమర్పయామి కొబ్బరికాయ కొట్టండి యా పరిణీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో చంద్రమః నారికేల ఫలోదక స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి అయ్యా పట్టం పట్టే పట్టు ఎక్కడుందో సిద్ధం చేసి పెట్టుకోండి స్వస్తిర ఇంద్రో వృద్ధశ్రవాః కేవలం గణక ఋషి గణపతయే నమో నమః సిద్ధి మహాగణపతి భగవానికి జై. అందరూ చెప్పండి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ ఉమాపుత్రాయ నమః, అఘనాశనాయ నమః, పార్వతీప్రియనందనాయ నమః, మహాగణపతయే నమః. యథాసంభవిత పుష్పాణి సమర్పయామి, ధూపమాఘ్రాపయామి. దూరసిధూర్వధూర్వంతం ధూర్వతంయోస్మాన్ ధూర్వహితం ధూర్వయం వయం ధూర్వామః. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః ఋతం త్వా సత్యేన పరిషించామి. ఇది సాయం పరిషించతి. ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం దానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా. యథా సంభవిత మంగళం గణనాయక మహిని మంగళదాయక సర్వవిఘ్న నివారక కాపు జగన్మాతా పితరులే నీదు మాతా పితరులై, జగన్మాతా పితరులే నీదు మాతా పితరులైరి. నీదు జన్మకు మూలమైరి, నీదు జన్మకు మూలమైరి. చతుర్భుజ కరుణామయ మంగళం గణనాయక మహిని మంగళదాయక సర్వవిఘ్న నివారక సాకు మీ దయతోరుత. మంగళం గణనాయక మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహంత్రేస్తు మంగళం. గజానన భగవానికి జై. మంగళమూర్తి మహాగణపతి భగవానికి జై. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అనయానిత పూజాం పరమేశ్వరాయ నివేదయామి. పరమేశ్వరార్చనమస్తు. వాచ
प्रणम्य शिरसा देवं गौरी पुत्रं धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेत् गणपति स्तोत्रं निर्मासै फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः అందరూ చెప్పండి భక్తి సోదరుడు జ్ఞానేందర్ గారు ముందరికి రావాలి. ఒక్క నిమిషం అన్న. అందరికి సాయంకాల శుభాకాంక్షలు. అమ్మలకి అన్న, దేవతలకి అమ్మ అయినటువంటి శ్రీ 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 వారాహీదేవి మన ఇందూరు నగరాన్ని వర్ణించినందుకు వీరి చేత ఒక కరపత్ర ఆవిష్కరణ జరగబోతుంది. ఇక్కడ ఉన్నవాడు వినాయకుడైన పరమేశ్వరాత్మను గురించి ఇప్పుడు ఒక విశేషం ఉన్నది. భగవంతుడు అన్నిటికంటే మనకు ఆనందదాయకమైనటువంటిది దసరా, దీపావళి, ఉగాది. అన్నిటికంటే ముఖ్యమైన ఇంకా ఆనందదాయకమైనటువంటి వివాహము. కళ్యాణోత్సవం ఎక్కడైతే జరుగుతుందో అది సంతోషంగా మనం వెళ్తాము. స్వీట్ల కోసం పెళ్లి సందడి, పెళ్లి సందడి, పేర్వడ్డ దంపతుల పెళ్లి సందడి, పెళ్లి సందడి, ఇది పెళ్లి సందడి, పెళ్లి గట్టిగా పేర్వడ్డ దంపతుల పెళ్లి సందడి, వారు వారు వారేను ఆది దంపతులు, వారు వారు వారేను ఆది దంపతులు, వసుధలో పాలించు సార్వభౌములు, వసుధలో పాలించు సార్వభౌములు, పెళ్లి సందడి, పెళ్లి సందడి, పేర్వడ్డ దంపతుల పెళ్లి సందడి, కైలాసగిరి ఏమో వారి వాసము, కైలాసగిరి ఏమో చుట వారి కార్యము, కైవల్యమిచ్చుట వారి కార్యము, కరుణించుట వారికేమో నిత్య దీవించుట వారికేమో నిత్య కృత్యము, జీవించుట వారికేమో నిత్య కృత్యము, పెళ్లి సందడి, ఇది పెళ్లి సందడి, పచ్చని తోరణాలు వేలాడుచుండెను, ఫలము పుష్పమలాలు వెదజల్లుచుండెను, సుగంధాల పరిమళాలు వెదజల్లుచుండెను, పెళ్లి సందడి, ఇది పెళ్లి సందడి, పేర్వడ్డ దంపతుల పెళ్లి సందడి, వేద మంత్ర ఘోషలు వినిపించుచుండెను, వేద మంత్ర ఘోషలు వినిపించుచుండెను, స్వయముగా బ్రహ్మయే పఠించుచుండెను. స్వయముగా అన్న ఆగ. ఏం పేరు? అంటే విశ్వనాథుడే మన యొక్క ప్రభువు, తండ్రి కాశీ విశ్వనాథుడు. మా సోదరుడు జ్ఞానేందర్కి అందజేస్తున్నాడు. దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం విశాల. 2 రూపాయల ఫోటో, వారాహిదేవి ఫోటో. కానీ ఇవాళ చేస్తున్న పని ఏమిటి? మనందరికీ ఆదర్శంగా అమ్మాయి వాళ్ళందరూ కష్టపడి వచ్చిండ్రు. పోయేటప్పుడు వర్షం ఉంటుండొచ్చు, కొద్దిగా భద్రంగా ఉండాలి. అందరం ఎవరి వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి.
ఈరోజు పడదు అని చెప్పి నోట్లు తట్టడం కానీ అమ్మవారు ఒక్కసారి ఆట ఆడిస్తుంది మనం. నిన్న ఎంత అనుకున్నామో అంత కుంభవృష్టి పడ్డది. పూజ ప్రారంభమైంది, భయంకరమైన కుంభవృష్టి పడ్డది. ఇక్కడ మా అందరికి కూడాను ఒక్కసారి చిన్నగా పోయిన అందరం. ఒక జగన్మాతః కృపాకరే కృపాకరే శ్రీ శ్రీ వారాహి వారాహి దేవ్యై దేవ్యై నమో నమః. నమో నమః. అమ్మను చక్కగా మనసుతో తలుచుకోండి. మేఘశ్యామ రుచిం మనోహర కుచాం నేత్రత్రయోద్భాసికాం కోలాస్యాం శశిశేఖరామచలయా సంస్ట్రాతలే శోభితాం విభ్రాణాం స్వకరాంబుజైరసిలతాం చర్మాసి పాశం శృణిం వారాహీమనుచింతయేద్దయవరారూఢాశుభాలంకృతిం విద్యుద్రోచిరహస్తపద్మైర్దధానా పాశం శక్తిం ముగ్గురం చాంకుశం చ నేత్రోద్భూతైర్వీధిహోత్రైస్త్రినేత్రా వారాహీనః శత్రువర్గం క్షిణోతు దండనాయకి వారాహిదేవ్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం హిరణ్యవర్ణ మరణేం సువర్ణ భాసాజ్వలంతేం శ్రియల్లోకే దేవయుముదారాం తాం పద్మినీమేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే త్వాం వృణే. నాయకి శ్రీ వారాహిదేవ్యై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మధుపర్కం కాపిలం దధి కుందేందు ధవళం మధుసంయుతం స్వర్ణపాత్రస్థితం దేవి మధుపర్కం గృహాణ భో. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః. దేవ్యై నమః. ఓం యన్మధునో దవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునా మధవ్యేన పరమేణాన్నాచ్యేన వీర్యేణ పరమో నాదో మధవ్యోసాని సోమవృష్టియం ప్రభావాజస్య సంగతే ఓం దదిత్రావుణోకార్షం జిష్ణోరశ్వస్య వాజినః సురభిలో ముఖాకరత్ ప్రణాయోగం శితారిషతో శుక్రమసి శుక్రమసి జ్యోతిరసంజమే బృహస్పతయే మధుమాగం వదాభ్యః. అమ్మాయి మీరు కూర్చోవాలమ్మా, కూర్చోండి. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమైశ్వరే చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. సోమం పిబతు వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని. క్రోధో న చ మాత్సర్యః అలోభో నాశుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రేయసో జపేత్ సదా. వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః మోహంతు సర్వబీజాన్యవబ్రహ్మద్విషోషహి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి మనోనుకూలే పద్మాదపద్మం నిసన్నిధత్స్వ. వ్యాసా పద్మాసనస్థా విపులకటితటి పద్మపత్రాయతాక్షి పద్మహస్తామోషధ గృహేత్ సర్వమాంగల్యయుక్త. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగ కోటి ప్రతిభాం జనేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివినాశ. దేవి శబ్దానాం జ్ఞానరూపిణి జ్ఞానానాం చిన్మయాతీత శూన్యానాం శూన్యసాక్షిణి. యస్య దురాచారవిఘాతినే నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీ. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి అంధే అంతఃప్రదుష్టానాం వాక్స్తంభనకరీ నమః. నమస్తంభిని స్తంభే త్వాం జృంభే జృంభిణి తే నమః. రుంధే సర్వకామప్రదే నమః. బాహ్వో స్తంభకరే వందే చిత్తస్తంభిని తే నమః. చక్షుస్తంభిని త్వాం ముఖ్య స్తంభిని తే నమో నమః. జగస్తంభిని వందే త్వాం జిహ్వాస్తంభన కారిణి. స్తంభనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనం.
शीघ्रं पश्यन् च कुरुते योग्नौ वाचात्मिके नमः तचकृते रूपेण पाराहि जगदेश्वरी ॐ भूमिर्भुवनाद्यौर्वरिणान्तरिक्षं महित्वा मनसा गृणानोस्माकं पञ्चाग्ने धनुमं विद्मयस्मास्मभ्यञ्च सौभगमालिजस्मा विष्णोरमसञ्चरेम नागस्य पृष्ठमपि सम्पसानो वैष्णवे विषमादयन्ता त्रिपुयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महा कष्टहर दुःखहर दोषहर ब्रह्मांड मंडल चंपका सोग पुन्नागा सौगंधिका सत्कचा कुरबिंदु मणिश्रेणी कनक कोटि रमण्डिता अष्टमी चंद्र विभ्रना नव चंपक पुष्पाभाना सा दंड विराजिता तापरि भाविक बोलगुः नव विन्द्रम बिंबश्री नक्कारी रजनच्छदा शुद्ध विद्यालाप माधुर्य विनिर्भक्तचली मंदस्मिता मुक्ता फलानिता कामेश्वरा प्रेम रत्ना मणि प्रदीपनस्मि नामगायिनी देवर्षिगण संघाता सूर्यमानात्म वैभव परासुरवधोयुक्ता संपत्करी समारूढा सिन्दूरावज्रवेगा अश्वारूढा चक्षुषीरूपा पश्यन्ति परदेवता मध्यमा वैखरीरूपा भक्तमानसहंसिका कामेश्वर प्राणनाडी कृतज्ञा कामपूजिता शृङ्गारसम्मोहो यागक्रमाणाद्या हस्तर्पणतर्पिता सत्यप्रसादिने विश्वसाक्षिणे प्रभावते प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूलप्रकृतिरव्यक्ता व्यक्ता व्यक्तस्वरूपिणी व्यापिनी विविधाकारा विद्या विद्यास्वरूपिणी महाकामेश नयन कुमुदानी छन्दसारा शास्त्रसारा मंत्रसारा तलोदरी उदार कीर्ति रुद्दामा वैभवावर्ण रूपिणी जन्म मृत्यु जरा तत्पा जन विश्रांतिदायिनी सर्वोपदी विद्या शात्यातीता कलात्मिका गंभीरा गगनान्तस्था गर्विता गानलोलुपा कल्पनारहिता काष्ठा कांता कांतार्थ विग्रह कार्यकारण निर्मुक्ता कामकेली तरंगिता कनक कनकता कंकालीला विग्रहधारिणी काराक्षय विनिर्मुक्ता मुग्ध क्षेत्र प्रसादिनी अंतर्मुख समाराध्या बहिर्मुख सुदुर्लभा त्रयी त्रिवर्ग निलया त्रिस्ता त्रिपुरमारिणी निरामया निरालंबा सात्मा रामा सुधा स्मृति संसार पंथ निर्मग्ना समुद्धरण पंडिता यज्ञ प्रिया यज्ञकर्ती यजमान स्वरूपिणी धर्माधारा धनाध्यक्षा धन धान्य विवर्धिनी विप्र प्रिया विप्ररूपा विश्व भ्रमणकारिणी विश्वग्रासा विद्रुमा वैष्णवी विष्णु रूपिणी अयो निर्यो निलया कूटस्था कुलरूपिणी वीर घोषे प्रिया वीरा निष्कर्या नाद रूपिणी विज्ञानराध्या चैतन्य कुसुम प्रिया सदोदिता सदा दुष्टा तरुणादित्य पाटला दक्षिणा दक्षिणाराध्या धरस्मेर मुखाभुजा कौलिनी केवला नर्त्या कैवल्य पददायिनी स्तोत्र प्रिया शुद्धमनोमयी व्योमकेशी विमानस्था वज्रिणी वामकेश्वरी पंचयज्ञ प्रिया पंचप्रेत पंचादिशायिनी पंचमी पंचभूतेशी पंचसंख्योपचारिणी शाश्वती शाश्वतैश्वर्या शर्मदा शर्मुमोहिनी धराधर सुता धन्या धर्मिणी धर्मवर्धिनी लोकातीता गुणातीता सास्या सुवासिनी सुवासिन्यक्षर प्रीता शोभना शुद्ध मानसा बिंदु तर्पण संतुष्टा पूर्वजा त्रिपुरांबिका दश मुद्रा समाराध्या त्रिपुरा शिवशंकरी ज्ञान मुद्रा ज्ञान गम्या ज्ञान जेय स्वरूपिणी योनि मुद्रा त्रिकंडेशी त्रिगुणवा त्रिगुणगा अनाहुत चारित्रा वांछिता प्रदायिनी अभ्यासातिशय ज्ञाता षडद्वातीत रूपिणी
అవ్యాచ కరుణామూర్తిరజ్ఞానాధ్వాంత దీపిక ఆపాల గోప విదిత సర్వానుల్లంఘ శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అభ్యాసాతిశయజ్ఞాత అవ్యాజ కరుణామూర్తిరజ్ఞానాధ్వాంత దీపిక ఆపాలంఘ శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి వ్యాసాతిశయజ్ఞాత షణద్వాతీత రూపిణి అవ్యాచ కరుణామూర్తిరజ్ఞానాధ్వాంత దీపిక ఆపాల గోప విదిత సర్వానుల్లంఘ శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివా శివ శక్తైక రూపిణి లలితాంబికా ఏవం శ్రీ లలితా దేవ్యానాం సహస్రకం జగుః గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతి శ్రీ ధర్మ ప్రేరణ రూపాణి మా కటిం పూజయామి శ్రీ కర్మదాత్యై నమః హృదయం పూజయామి నమః శ్రీ హలముసలాధ్యాయుధారిణ్యై నమః బాహూన్ పూజయామి శ్రీవారాహిదేవ్యై నమః శ్రీ నిగ్రహానుగ్రహ దక్షాయై నమః కంఠం పూజయామి శ్రీవారాహిదేవ్యై నమః శ్రీ కోలాస్యాయై నమః ముఖం పూజయామి శ్రీవారాహిదేవ్యై నమః జగద్వర్తన కారణాయై నమః నాసికాం పూజయామి శ్రీవారాహిదేవ్యై నమః భక్తానుగ్రహశీలిన్యై నమః నేత్రే పూజయామి శ్రీవారాహిదేవ్యై నమః శక్తిరూపిణ్యై నమః కర్ణో పూజయామి శ్రీవారాహిదేవ్యై నమః చంద్రశేఖరాయై నమః శిరః పూజయామి శ్రీవారాహిదేవ్యై నమః శుభాలంకృతయై నమః సర్వాణ్యంగాని పూజయామి శ్రీవారాహిదేవ్యై నమః ఉచ్చాటనే శక్తి సేవితాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః ఉచ్చాటనే శక్తి సేవితాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః శ్రీ శోషణే శక్తి సేవితాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః శ్రీ శోషణే శక్తి సేవితాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః శ్రీ మారణే శక్తి సేవితాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః శ్రీ మారణే శక్తి సేవితాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః శ్రీ భీషణే శక్తి సేవితాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః శ్రీ భీషణే శక్తి సేవితాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః శ్రీ త్రాసనే శక్తి సేవితాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః శ్రీ త్రాసనే శక్తి సేవితాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః శ్రీ కంపనే శక్తి సేవితాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః కంపనే శక్తి సేవితాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః ఆజ్ఞావివర్తిని శక్తి సేవితాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః ఆజ్ఞావివర్తిని శక్తి సేవితాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః శ్రీ వస్తుజాతేశ్వరి శక్తి సేవితాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః సర్వసంపాదనీశ్వరి శక్తి సేవితాయై నమః శ్రీవారాహిదేవ్యై నమః శ్రీ షోడశ శక్తి సేవితాయై శ్రీవారాహిదేవ్యై నమః శ్రీవారాహిదేవ్యై నమః శ్రీ పంచమ్యై నమః శ్రీపంచమ్యై నమః శ్రీ దండనాథాయై నమః శ్రీదండనాథాయై నమః శ్రీ సంకేతాయై నమః శ్రీసంకేతాయై నమః శ్రీ సమయేశ్వర్యై నమః శ్రీసమయేశ్వర్యై నమః శ్రీ సమయ సంకేతాయై నమః శ్రీసమయసంకేతాయై నమః శ్రీవారాహ్యై నమః శ్రీవారాహ్యై నమః శ్రీ పోత్రిణ్యై నమః శ్రీపోత్రిణ్యై నమః శ్రీ శివాయై నమః శ్రీశివాయై నమః శ్రీ వార్తాళ్యై నమః శ్రీవార్తాళ్యై నమః శ్రీ మహాసేనాయై నమః శ్రీమహాసేనాయై నమః శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః శ్రీ వారాహ్యై నమః శ్రీవారాహ్యై నమః శ్రీ అరిఘ్ర్యై నమః శ్రీ హరిభ్యై నమః శ్రీ మహాదేవ్యై నమః శ్రీమహాదేవ్యై నమః శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యై నమః రాజశ్యామలాయై నమః శ్రీరాజశ్యామలాయై నమః శ్రీ దండనాయకే శ్రీ వారాహిదేవ్యై నమః శ్రీదండనాయకీ శ్రీవారాహిదేవ్యై నమః శ్రీ దండనాయకే శ్రీ వార్తాళీదేవ్యై నమః దండనాయకీ శ్రీవార్తాళీదేవ్యై నమః యథా సంభవిత పుష్పాణి సమర్పయామి ధూపమాఘ్రాపయామి आपसिग्धाने शक्ले तपसमे गृहे निशदेवीं मातरं श्रियं वासय
नारिकेलेक्षु जम्बुवादि फला समर्पयामि। ओम दाम मावहजातवेदो लक्ष्मी मनमगामिनेः यस्यामिरण्यं प्रभूतं गावो కామితనీ పాదములే జీవన బృందావన జన సుందరమౌరామములే పావన నవనీరద శరి జీవన బృందావన జన సుందరమౌరామములే ఆదివేగతని వేలే కేవల సాక్షి సకలము నీవేలే కారణమీవమ్మా కార్యము జగమెల్లా భువనేశి ధ్రువదమ్మ భారము ఉండగ భయముండదు దండిగా ధ్యానించిది నిలుచున్న కన్నుల నిండా చండూరు పాలించే జననీ భువనేశి భువనేశి భ్రువదమ్మ భారం మోతి చరమ్మ మా తల్లి పార్వతి తెల్లని మల్లెలతో ఎర్రని కనకాంబ్రాలతో మా మనసే దవనముగా మాలలల్లినామమ్మ కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి గైకొనవే భారతి మా తల్లి పార్వతి ఏవోగా భాగ్యాలు నేను కోరుకుంటాను కైలాసవాసిని దేవి శంకరుని పూజ వారాహమ్మకిదే పూజ పుష్పాల పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ చేయి వదలరాదని చేమంతుల పూజ చేయి వదలరాదని చేమంతుల పూజ అమ్మకిదే పూజ పాద పూజ గౌరమ్మకిదే పూజ పుష్పాల పూజ లీలా వినోదినికి లిల్లీ పూల పూజ లీలా వినోదినికి లిల్లీ పూల పూజ చంద్రముఖి దేవికిది చెంగల్వ పూజ చంద్రముఖి దేవికిది చెంగల్వ పూజ గుడిలోని తల్లికివి గులాబీల పూజ గుడిలోని తల్లికిదే గులాబీల పూజ కామితాదాయినికి కలువ పూల పూజ కామితాదాయినికి కలువ పూజ దుర్గమ్మకిదే పూజ పుష్పాల పూజ కోసం అమ్మా కరుణించవి మాయమ్మ అమ్మా కాపాడవి మాయమ్మ తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసాదురాపురి నగరం శబరిగిరిపై మాలికాపురమున వెలసిన మా తల్లి శంకర దేవుని జటాజూటమున విరిసిన మా తల్లి అమ్మా కాపాడవి మాయమ్మ తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం ओम मरियप्रजां मे गोपाय अमृतत्वाय दीपसे दादाञ्च विष्यमाणाञ्च अमृते सत्ये प्रतिष्ठिताम् अवर्मपितुं मे गोपाय रसमन्ननिहायुषे अदत्तायोषी ततनो अभिषन्नस्तिचन्द्रणो यत्कुस्य पशून् मे गोपाय विपादो ये चतुष्पदः हस्ताचपास्ते हास्ते एकीकशफा आशुताः
जगदम्बे विष्णुपा अहे पुत्रिय मन्त्रं मे गोपाय यमुषयस्ते विदा विदुः सुजस्सामान्यजोगुंषि साहिष्य वाराही माता की खंडनायकी वाराही माता की नमः पार्वती श्रवणाय कुर्महे कामान् कामकामाय मह्यो कामेश्वरो वै श्रवणो ददातु दातावरार्थात् ये समग्रपर्यन्ताय एकराडिते तदप्रियश्लोकोऽभिगीतो मरुतः परिवेष्टारो वर्तस्यावसङ्ग्रहे तस्य कामप्रिये विश्वे देवाः सभासतैः तथैतं विष्णवेशरं गर्भवते यो वै विष्णुः यज्ञदेवान्तरक्षरीश्वरे गोत्रजहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि प्रचोदयात् महादेव्यै च विद्महे प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भक्रतुण्डाय धीमहि नमोदन्ति प्रचोदयात् पुरुषाय विद्महे महासेनाय धीमहि षण्मुखः प्रचोदयात् पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि प्रचोदयात् पुरुषाय विद्महे सुवर्णभक्षाय धीमहि प्रचोदयात् भास्कराय विद्महे महद्विकराय धीमहि आदित्यः प्रचोदयात् राहुलाय विद्महे सीतावल्लभाय धीमहि रामचन्द्रः प्रचोदयात् भागीरथाय विद्महे वायुपुत्राय धीमहि हनुमान् प्रचोदयात् हंसाय विद्महे परमहंसाय धीमहि हंसः प्रचोदयात् वैशाय विद्महे लालीलाय धीमहि अग्निः प्रचोदयात् दिगम्बराय विद्महे त्रिपुत्राय धीमहि दत्तः प्रचोदयात् यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः प्रकृतिलीनस्य परः स महेश्वरः ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो అందరూ కూడా మౌనంగా కళ్ళు మూసుకొని అమ్మను ధ్యానం చేసుకోండి ఒక్క నిమిషం మూల మంత్రముతో మంత్రపుష్పం అవుతుంది మూల మంత్రం చదువుతూ ఉన్నాను सुवर्णदिव्य मंत्रपुष्पांजलिं समर्पयामि जगदम्बे वाराही माता की यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि विनश्यन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देवी शरणागतवत्सले अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष परमेश्वरी श्रीगन्धनायकी वाराही देव्यै नमः प्रदक्षिण नमस्कारान् समर्पयामि साष्टांग नमस्कारं करोमि नमः सर्वहितार्थाय जगदाधारहेतवे साष्टांगोऽयं प्रणामस्तु प्रयत्नेन मया कृतः श्रीगन्धनायकी श्री वाराही देव्यै नमः साष्टांग नमस्कारान् समर्पयामि वाराही देव्यै नमः छत्रमाच्छादयामि ओम अग्निमीडे पुरोहितं यज्ञश्री ऋतुजं होतार्णोत्थातं स्वस्ति ओम निषेधोर्जेत्वा पायवस्तदेववस्त्रिता प्रार्थयतिष्ठेष्टमाय कर्म ओम स्वस्ति ओम चन्नो देवी रविष्ट्याभो भद्रविदये संयोर्विश्वस्वरा ओम स्वस्ति कामरेण बीजयामि तद्धिरामायणं आदौ देवकी देवी गर्भजननौ गोपी गृहे वर्धनौ पूतन जीवितापहरणं गोवर्धनोद्धारणौ सच्छेदक गौरवादिहरणौ कुन्ती सुताः पालनौ तद्भागवतं पुराणकथितौ श्रीकृष्णलीलामृतौ खड्गं चक्रगदेषु चापपरिघां शूलम्भशुण्डीं शिरः खं सन्ददतीं करैस्तृणेन सर्वाङ्गभूषावृता नीलाश्मद्युतिमास्य पाददशकां सेवे महाकालिका रामस्तौ स्वपिते हरौ कमलजो हन्तुं मधुं कैटभौ क्षस्य परशो गदेषु कुलिशं पद्मं धनुः पुण्डिकां चन्दं शक्तिमसिं च शर्मजलजं घण्टां सुराभाजनौ शूलं पाशसुदर्शने तदतीमस्ति प्रसन्नानना श्रीदेशैर्हवर्तिनी महालक्ष्मीं सरोजस्थिता शूलहलानि शङ्ख
శేషముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జీధృతేం ఘనాంతకలసచ్చీతాం సుతుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగదామాధారభూతాం మహా పూర్వమత్ర సరస్వతీమనుభజే శుద్ధాని దైత్యాభిని కామరేణ వీలయామి నృత్యం దర్శయామి. అందరూ చేతులు పైకి లేపండి. నాట్యం సమర్పయామి. మళ్ళీ చేతులు దించేసేయండి. గీతం శ్రావయామి. శ్రీలాంగేశ్వరి ఆదిపరాశక్తి పాలయ గీతం శ్రావయామి. ఆందోళికానారోహయామి. పృథివ్యామతి దుర్లభం దేవభూపార భోగ్యం చ తద్ద్రవ్యం దేవి కృత్యతాం. శ్రీ వారాహిదేవ్యై నమః. సమస్త రాజ్ఞి ఉపచార పూజా సమర్పయామి. అందరూ చేతులు జోడించండి. నమస్తే దేవి దేవేశి నమస్తే ఈప్సిత ప్రదే నమస్తే జగదాం ధాత్రి నమస్తే భక్తవత్సలే రసం రూపంచ గంధంచ శబ్దం స్పర్శంచ తమశ్చైవ రక్షేత్ నారాయణి సదా రూపం దేహి జయం దేహి ధనం దేహి సర్వాన్ కామాంశ్చ క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మామ్మత్వ క్షమస్వ పరమేశ్వరి. ఆవాహనం నజానామి విసర్జనం పూజా విధిం నజానామి. పంచమ్యై నమః దండనాథాయై నమః సంకేతాయై నమః వారాఖ్యై నమః పోత్రిణ్యై నమః శివాయై నమః వార్తాల్యై నమః మహాసేనాయై నమః ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః హరిఘ్నే నమః. జగదంబే వారాహి మాతా కీ జై. అమ్మవారు పార్వతీదేవి యొక్క రూప జగత్తులో ఏ విధమైనటువంటి వర్తమానం ఉందో ఆ వర్తమానాన్ని శ్రీ వారాఖ్యై నమః అని తలుచుకుంటే ఆ విషయాలన్నీ తెలియజేస్తుంది ఆ తల్లి. ఈ అమ్మ యొక్క దయ ఉంటే తాను మన అందరికి కూడాను ఒక అద్భుతమైనటువంటి మన జీవితంలో ఏది అవసరమో దాన్ని మనకు తయారు చేసి మన కళ్ళ ముందర వస్తుంది. అదేవిధంగా సమయ పాలన విషయంలో తల్లి ముందుగా ఉండి మనకు అన్ని విధాలుగా అన్ని విషయాల్ని తెలియజేస్తుంది. మనకు ఒకవేళ శత్రువులు ఉంటే వాళ్ళను సంహరింపజేస్తుంది. శత్రువులు అనగానే మనలోనే ఉన్నారు శత్రువులు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఈ అరిషడ్వర్గముల నుండి కూడాను మనను రక్షిస్తూ ఉంటుంది ఆ తల్లి పోత్రిణీదేవి, వారాహిదేవి. అట్లాంటి తల్లి యొక్క సేవను దాదాపు 9 రోజులుగా ఈనాటి వరకు ప్రశాంతంగా ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ఆ తల్లి 2వ సంవత్సరం మన జ్ఞానేందర్ చేత చేయించుకుంది. ఆ తల్లి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మన అందరిపై అన్ని వేళల్లో ఉండాలి అని చెప్పి ఆ అమ్మతో ప్రార్థన మనం చేసినాము. అమ్మ యొక్క ఆశీస్సులతో మన అందరి యొక్క జీవితాల్లో అన్ని విధాలుగా మేలు జరగాలని చెప్పి అమ్మతో మనం ప్రార్థన చేసినాము. జగదంబే వారాహి మాతాకి మంత్రహీనం గుప్త పేరుకే గుప్త అనేటువంటి మాట ఉంది. దాని పూజనేన భగవతి సర్వాత్మిక సర్వం శ్రీ పరమేశ్వరి అర్పణం అస్తు. ఇదం పూజ మయా దేవి యథాశక్తి ఉపపాదితాం రక్షార్థం త్వం సమదాయ ప్రజస్థ వారాహి దేవ్యై నమో నమః. యథాస్థానం
ప్రవేశయామి డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితాదేవః మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ స్వదేశః భువనత్రయం. కాశీలో ఉన్నటువంటి 33 నగరం కూడాను ఆ వారాహి మాత యొక్క దివ్యమైన అనుగ్రహముతో భారతావని మొత్తము, భూలోకం మొత్తము, చరాచర కోటి అండపిండాది బ్రహ్మాండాలన్నీ కూడాను క్షేమంగా ఉండాలి అని చెప్పి అందరూ నెమ్మదిగా చెప్పండి. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ. కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం చరణకృతం వాక్కాయజం ధర్మజం వా శ్రవణేజం వా మానసం వా పురాణం శ్రీ మహాదేవ శంభో. మంత్రం నో యంత్రం తదపి జనజానే స్తుతిమహో నచాహ్వానం ధ్యానం తదపి జనజానే స్తుతి కథాః నచాహ్వానం ధ్యానం తదపి జనజానే స్తుతి కథాః న జానే ముద్రాస్తే తదపి జనజానే విలపనం వరంజానే మాతస్త్వదనుసరణం క్లేశహరణం విధేరజ్ఞానేన ప్రవిరదేనాలసతయా విధేయా శక్యత్వాత్ తయోర్యాచ్యుతురభూత్ త్రోషాయేత క్వచిదపి కుమాతా న భవతి దివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరం దేశాం మధ్యే విరళతరలోహం తవ సుతః మదీయో యంత్యాగః సముచితమిదన్నో తమా వివిధ విధ సేవా భరతయా ప్రజా పంచాశీతేరధికమపనీతే తు వయసి ఇదానీం నో మాతస్తవ చరణ సేవా నచిత నిరాలంబో లంబోర్ణగమ్యామి శరణో స్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా నిరాతంకో రంగో హృషితే జనని జపనీయం జపవిధో చితాభస్మాలేపో గరళమశనం దిక్పడధరః జటాధారే కంఠే భుజగపతిహారి యాత్మవైలానే రుద్రాణే శివ శివ భవానీతి జపతః ఆరాధితాసి విధినా వివిధోపచారైః మ్రోక్షిందర పరేణ్యకృతం వచోభిః శ్యామే త్వమేవ యది కించన మయ్యనాథే అక్షయ కృపాపజితమంబ పరం తవైవ ఆపత్సుమగ్నః స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే నైతచ్చటత్వం మమ భావయేధాః తుషార్తా జననీం స్మరంతి జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి. శివే శివే అపర్ణేంబ శివే శ్యామే దేవి మాతః ఉమే రమే జగత్తంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి, మన జీవితంలో ప్రశాంతత ఉండాలి. అందరము జీవితాన్ని గడుపుతున్నాము. కానీ ప్రస్తుతం మన సమాజంలో చాలామంది అనేకమైన క్లిష్టమైన సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. అన్నీ ఉన్నా కూడాను మానసికమైన ప్రశాంతత కోల్పోతూ ఉన్నారు చాలామంది. అట్లాంటి సమయాన్ని దగ్గరికి రానివద్దు. ఒకవేళ మన జీవితంలో ఏమైనా ఆటంకాలు ఉంటే ఆ ఆటంకములన్నీ దూరమై ప్రశాంతత చేకూరాలని చెప్పి అమ్మతో చక్కగా ప్రార్థన 9 రోజులుగా చేస్తూ ఉన్నాము. అందరూ కొద్దిగా నెమ్మదిగా చెప్పండి. ధర్మస్య
విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణేషు సద్భావనాస్తు విశ్వేషాం కళ్యాణమస్తు గోమాతుః జయోస్తు గోపాలకృష్ణ భగవానికి మహాదేవ 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 భవానేవ భవానేవ మహాదేవ. జగదమ్మ వచ్చిండు, 6 గంటలకల్లా వచ్చిండు అందరూ. ఇప్పుడు టైం 9:15 అయిండొచ్చు. దుర్గేదేవి నమోస్తుతే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే జగదంబే వారాహి మాతా కీ ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం. అమ్మ కొట్టండి, అమ్మ కొట్టండి, యస్మాత్ కొట్టండి, మీరు అక్కడ కొట్టి నీళ్ళకి తల్లిదండి. యస్మాత్ తస్మాత్ శివం మే స్యాతః శాంతిం ప్రయచ్చమే. ఓం జాతవేదసే సునవామసోమమరాతి యతోర్జహాతి వేదః సమఃపరచదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్జయంతి వైరోచనీం కర్మఫలేషు దుష్టాం. ఓం సమ్రాజం చ విరాజం చ విశ్వేర్యా చ నో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే దయామాసకం సుజామసి. వారాహి మాతా కీ జగదంబే విశ్వపాలిని మాతా కీ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అందరూ ఒక్కసారి నోటి నుంచి చెప్పండి. శ్రీ శ్రీ వారాహి వారాహి దేవత దేవత అనుగ్రహేణ అనుగ్రహేణ అస్మాకం అస్మాకం సర్వేషాం సర్వేషాం అభ్యున్నతి అభ్యున్నతి మార్గం మార్గం యచ్చ దేహి దేహి. జగదంబే వారాహి మాతా జై. అమ్మవారి యొక్క అనుగ్రహంతో పోయిన సంవత్సరం అక్కడే ఉన్నాము, ఈ సంవత్సరం కూడా అక్కడే పూజించుకున్నాము. వచ్చే సంవత్సరం వరకు అయితే ఈ ప్రాంతం లేదా ఇక్కడ మొన్న జ్ఞానేందర్ గారు ఒక మాట అన్నారు, అష్టమి నాడు ఏదన్నా పూజ చేయాలి అని. అయితే బహుళ అష్టమికి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. బహుళ అష్టమి అంటే ఉన్నమ అయిపోయిన తర్వాత అమావాస్య యొక్క ముందు ఆ రోజున ఏదైనా చిన్నగా కార్యక్రమం పెట్టుకోవాలి. అది మంచిగా అనిపిస్తే వరుస క్రమంలో చేద్దామనే ఒక సంకల్పం అయింది. అయితే వచ్చే అష్టమి ఇవాళ నవమి ప్రయుక్త దశమి 5 రోజులు 8వ రోజు 5 రోజులు 8వ రోజు. అయితే ఆ రోజున మళ్ళీ ఇక్కడ ఏదైనా చిన్న కార్యక్రమం, ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం కాదు, ఇట్లే 8:30 తర్వాత ఉంటుంది. 8:30 నుంచి 9 లోపలనే ఉంటుంది. అది కూడా ఎక్కువ బాధ పెట్టేట్టుగా ఉండదు. బాధ పెట్టడం అంటే బాధపడు కాదు, అమ్మవారి అనుగ్రహం కోసం మనం పాటుపడాలి. జగదంబే విశ్వపాలిని మాతాకి. అందరికీ వెళ్తాను. సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రస్య గంధ్రాయ నమః నమః నిరుతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః ఆదిత్యాయ వారాహి దేవతాయై నమో నమః సరితా మహాత్రిపురసుందరి దేవతాయాః దండనాయకి శ్రీ వారాహి దేవ్యై నమో నమః. చెప్పండి ఆయన. యథాశక్తి ఆచరిత పూజాం అన్నదానాదికం జగదీశ్వర్యై శ్రీ వారాహి దేవ్యై నివేదయామి. మీ సంకల్పం కష్టపడి ఏం భోజనం పెట్టిందో, అందరూ ఏం తిన్నారో అంతా అమ్మ చెప్తాను. తిన్నారా అందరూ? చాలా బాగా అయింది, సూపర్. కాదు రోజు తిన్నారా? ఇవాళ ఒక్కరోజు వచ్చిందా? లేదు, రోజు వచ్చినా. నిన్న ఒకరోజు వర్షం పడుతుంది రాలేదు, నేనైతే రోజు తిన్నా. శివ వచ్చే సంవత్సరం బుక్ పెట్టుంది అయ్యగారి దగ్గర, లేకుంటే రాలేదని చెప్తాను. నేనైతే అబద్ధం చెప్పద్దు. ఇక్కడ శివాచి నారాయణ కూడా వచ్చింది. అమ్మవారు మన అందరికీ చల్లగా కాపాడాలి.
ఆయుర ఆరోగ్యాలతో అందరం ప్రశాంతంగా ఉండాలి. లేదు ఇప్పుడు కొత్తగా మేఘం వచ్చినది, ఏం మేఘం అది? అది ఏం చేస్తుంది? వర్షం రాకుండా ఆపుతుందా? వారాహి అమ్మవారు ఏం చేసింది? నేను తప్పకుండా కురిపిస్తుంది. అమ్మ దయతో అంతా మళ్ళా క్షేమంగా ఉంటుంది. ఇవాళ ఎవరెవరైతే అది ఉల్టామనం చేస్తుంది మొత్తం రివర్స్ ఉంటుంది. అది దాంతో వల్ల వెళ్ళిపోతుంది, మళ్ళీ మన భూమిని కాపాడుతుంది అని చెప్పి మంచిగా నమ్ముకొని అమ్మ దయతో ప్రశాంతంగా